చింతాకు, పప్పు, పచ్చిమిర్చి, వంకాయ, వెల్లుల్లి రెబ్బలు, టమోటాలు 2 వేసుకొని పసుపు కొంచెం వేసుకొని ఆయిల్ కొంచెం వేసుకొని మనము ఈ విధంగా వాటర్ కొన్ని వేసుకొని కుక్కర్లో పప్పు పెట్టుకోవాలండి. చింత చిగురు పప్పు కోసము కుక్కర్ అనేది సిమ్లోనే 3 విజిల్స్ అనేది రప్పించుకోవాలండి. సిమ్లో 3 విజిల్స్ రప్పించుకోవాలి. సిమ్లో పెడితే తొందరగా ఉడికిపోతుందండి. మన పప్పు అయితే ఉడికిపోయింది. వాటర్ కూడా ఇంకిపోయింది చూడండి. ఈ విధంగా అయితే మన పప్పు ఉడికిపోయింది. పప్పు రుద్దు కట్టతో బాగా స్మాష్ చేసుకోవాలి. చింత చిగురు పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే పోపు పెట్టుకోవాలండి. మన పప్పు లాస్ట్లో పోపు పెట్టుకున్నాక పప్పు అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఓకేనండి. నా వీడియో నచ్చిందా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకే అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పప్పు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చింత చిగురు పప్పు. ఓకే అండి. థ్యాంక్ యూ. బాయ్.